So this relationship with Jesus that we have is not temporary, but it is eternal. చూడండి, ఏ కృప అయితే మనకు అనుగ్రహించబడిందో, ఏ కృప అయితే ఇప్పుడు మన మీద ఉందో సేవకులారా, అది టెంపరీ కాదండి. అది ఎక్కడికైనా నడుపుతామని నిత్యత్వములోనికి మనం నడిపిస్తా ఉంది. ఆమేన్. అది టెంపరీ కాదు, అది పర్మనెంటే. ఆమేన్. ఇట్ ఇస్ నాట్ ఏ టెంపరీ, ఇట్ ఇస్ పర్మనెంట్, రైట్? Right. In fact, all of eternal life is simply growing more and more in relationship with Jesus. అంతేకాదు, అది పునరుద్ధానంలోనికి, అది నిత్యత్వంలోనికి నడిపించడమే కాదండి. అది కృప ఏం చేస్తుందంటే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మనకి ఏం చేయబడుతుందంటే అనుగ్రహించబడతా ఉంది. ఆమేన్. His love for us will take 1 billion years and more to explore and enjoy. అయితే ఆయన కృప ఎలా ఉంది చెప్పండావా? అనేక రీతిలుగా వేలాది కోట్లకు సమానంగా ఆయన కృప ఉండడమే కాదు, దానికి సమానం అంటే వేల కోట్ల కంటే ఆయన కృప సమానం. And his love is to be the center of our lives now and forever. అంతేకాదు, ఆయన ప్రేమ మన జీవితంలో ఎలా ఉందంటే ఒక సెంట్రల్ పాయింట్, అంటే మధ్యస్థంగా ఉంది. ఆ మధ్యస్థంగా ఉన్నటువంటి ఆయన ప్రేమ ఎక్కడి వరకు లేదు. అది ఎక్కడి వరకు ఉందంటే మనము నిత్యరాజ్యములో చేరే అంత వరకు. ఆమేన్. Amen. Okay, my friends, that was our lesson on relationship and what grace in relationship looks like.